నేటి విశ్వాస నాయకుడు శామ్యూల్ నీల్. ఈయన ఫిబ్రవరి 27, 1792లో పరలోక పిలుపును అందుకొనిరి. ఈయన ప్రత్యేకతలు: క్వేకర్ సువార్తికుడు, బోధకుడు, రచయిత. ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం. భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి. శామ్యూల్ నీల్ ఐర్లాండ్ కు చెందిన క్వేకర్ సువార్తికుడు. ఈయన లోతైన ఆధ్యాత్మిక నిబద్ధత, శక్తివంతమైన బోధనకు పేరుగాంచాడు. ఈయన బ్రిటన్, అమెరికాలలో క్రైస్తవ విశ్వాసాన్ని వ్యాప్తి చేయడానికి విస్తృతంగా ప్రయాణించి ప్రభావవంతమైన బోధకుడు అయ్యాడు. ఈయన ముఖ్యంగా ఆధ్యాత్మిక మేల్కొలుపు, విశ్వాసుల అంతర్గత జీవితానికి సంబంధించినవాడు. ఈయన దృష్టి సామూహిక మతమార్పిడులపై కాక ఇప్పటికే ఉన్న క్వేకర్ ఉద్యమంలో లోతైన ఆధ్యాత్మిక జీవితానికి, పునరుద్ధరణకు, వ్యక్తులకు, సంఘాలకు పిలుపునివ్వడంపై ఉండేది. ఈయన రచనలు, ఉత్తరాలు దేవుని మార్గదర్శకత్వం, సమగ్రత, భక్తితో జీవించే ప్రాముఖ్యత గురించి లోతైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయి. ఈయన బోధన అంతర్గత పరివర్తన, వినయం, దేవుని చిత్తానికి విధేయతను నొక్కి చెప్పేది. ఈయన ఉత్తరాలు, జర్నల్ రచనలు లోతైన ఆధ్యాత్మిక అంతర్దృష్టులను, పునరుజ్జీవనం కోసం తన భారాన్ని ప్రతిబింపచేసేవి. ఈయన నవంబర్ 9, 1729న డబ్లిన్ లో థామస్, మార్తా నీల్ దంపతులకు జన్మించెను. ఈయన 6 ఏళ్ల వయసులో తన తల్లి మరణించగా తన తండ్రి అమెరికాలో నివాసం ఉండేవాడు. దాదాపు 18 సంవత్సరాల వయస్సులో ఈయన డబ్లిన్ లో శిష్యరికం చేయబడి అక్కడే 22వ సంవత్సరంలో కార్క్ లో కేథరీన్ పేటన్, మేరీ పీస్లీల బోధల ద్వారా బాగా ప్రభావితమయ్యి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈయన మార్పిడి తర్వాత ఐర్లాండ్ లోని క్వేకర్ కమ్యూనిటీలో చురుకైన బోధకుడిగా మారాడు. 1752లో ఐర్లాండ్, ఇంగ్లండ్, హాలండ్, జర్మనీల మీదుగా ఒక అమెరికన్ స్నేహితుడు విలియం బ్రౌన్ తో కలిసి ప్రయాణించాడు. అనేక సందర్భాలలో ఇంగ్లండ్, వేల్స్ తో పాటు స్కాట్లాండ్ ను సందర్శించాడు. ఆగస్టు 1770లో ఈయన జోసెఫ్ ఆక్స్లీతో కలిసి అమెరికాకు ప్రయాణించి ఫిలడెల్ఫియా, మేరీల్యాండ్, వర్జీనియా, నార్త్ మరియు సౌత్ కరోలినా, తూర్పు మరియు పశ్చిమ జెర్సీ, న్యూ ఇంగ్లాండ్, న్యూయార్క్ లోని చాలా కన్వెన్షన్లకు గుర్రంపై ప్రయాణించి సెప్టెంబర్ 16, 1772న కార్క్ కు తిరిగి వచ్చాడు. శామ్యూల్ నీలే 1792లో కన్నుమూశారు. ఈయన చివరి వరకు తన విశ్వాసం, పరిచర్యకు అంకితమయ్యాడు. ఈయన వారసత్వం, రచనలు, ఉత్తరాలు ఐర్లాండ్, బ్రిటన్, ఉత్తర అమెరికాలో వారికి ఆత్మీయ పునరుజ్జీవనం ద్వారా జీవింపచేసింది. ప్రభువు నామమున వందనములు. జాన్ మైఖేల్, రాజమండ్రి.